నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 161. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, అభి పార్టీకి మిమ్మల్ని కూడా రమ్మన్నాడు కదా, వస్తున్నారా మరి అని అడిగి ఆది ఏం చెప్తాడా అని ఉదయ్ అతని వైపు చూస్తుంటే, కృతి కూడా ఆది ఆన్సర్ కోసం చూస్తుంది. ఆది కొన్ని క్షణాల మౌనం తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి, పార్టీకి పిలవడం అభి మంచితనమైతే వెళ్ళకపోవడం నా సంస్కారం అన్నాడు. ఉదయ్ కృతి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే, అవును, మీలాగే అభి పార్టీకి రావాలని బాబును చూడాలని నాకు ఉంది. బట్ నేను రాకపోవడమే అందరికీ మంచిది, ముఖ్యంగా ఆరాధ్యకు. ఆరాధ్య అభిమన్యు మా ఇంటికి వస్తే అమ్మ వాళ్ళు ఏమీ అనరు, అర్థం చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆరాధ్య పరిస్థితి అలా కాదు. తను ఉండేది అత్తింట్లో. అభి నన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నట్టు ఆంటీ రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోను. ఆంటీ మా పరిస్థితిని అర్థం చేసుకొని మనసులో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేకుండా ఫ్రీగా ఉండుంటే మహేంద్ర అంకుల్తో పాటు తను నా పెళ్ళికి వచ్చేవారు. బట్ రాలేదు అంటే తన మైండ్లో ఏదో ఉన్నట్టే కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్తే అందరిలో నన్ను ఏమైనా అన్నా నేను ఫీల్ అవ్వను. బట్ నా వల్ల ఆరాధ్య మాటలు పడితే నేను తట్టుకోలేను. హ్యాపీగా ఉన్న తన లైఫ్లో నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనుకోవట్లేదు. తప్పక ఎదురుపడాల్సిన పరిస్థితి వస్తే వేరు. బట్ నా చేతిలో ఉన్నంత వరకు తనకెదురుపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు జీరబోయిన గొంతుతో. ఆ మాటలు అంటున్నప్పుడు అతని మనసు ఎంత బాధపడిందో అతనికే తెలుసు. కృతి బాధగా ఆది వైపు చూస్తుంటే ఉదయ్ ఆది భుజంపై తట్టి, నువ్వు ఆలోచించింది కరెక్ట్రా అని భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. నిఖిల్ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు ఉదయ్. స్టార్ట్ అయ్యేవారా? అవుతున్నా. ఆది వాళ్ళు వస్తున్నారా? లేదురా. సరే, నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, వచ్చేసే అని నిఖిల్ ఫోన్ పెట్టేయగా, బాయ్ రా, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని లేచి ఆదిని హత్తుకొని, బాయ్ కృతి, మాది కాస్తైనా దారిలోకి వచ్చాడా అని అడిగాడు నవ్వుతూ. కృతి చిన్నగా నవ్వుతూ ఆది వైపు చూసేసరికి ఏం చెప్తుందా అని ఆమెని చూస్తున్న ఆది చూపు తిప్పుకొని, నేను దారిలోకి రావడం గురించి తర్వాత కానీ నీ అత్తారింటికి దారేమైంది? మీ మామతో మాట్లాడావా? ఒప్పుకున్నాడా అడిగాడు ఉదయ్తో పాటు బయటికి నడుస్తూ. ఉదయ్ చిన్నగా నిట్టూరుస్తూ, మా మామ కూడా నీలాగే మొండిగటం, మేనరికం చేయడంట. ఆయన ఫ్రెండ్ కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడట. వాడికి ఇవ్వాలని తెగ తాపత్రయపడ్డాడు. బావతో పెళ్లి చేయకుంటే చేస్తా అని మహి, ఒప్పుకోకపోతే తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను నేను. ఇద్దరం గట్టిగా చెప్పేసరికి వేరే దారి లేక కొంచెం దారిలో పడ్డాడు. మళ్ళీ ఇంకో చర్చలో ఆయన పంతం క్లోజ్ అయ్యి మా పెళ్లి పుస్తకం ఓపెన్ అవుతుంది అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వుతో జత కలిపారు ఆది కృతి. బాయ్ రా కృతి, బాయ్. బాయ్ అన్నయ్య. ఉదయ్ వెళ్ళిపోగా ఆది ఆమెతో లోపలికి నడుస్తూ, నువ్వేంటి ఉదయ్ని కొత్తగా అన్నయ్య అంటున్నావు, ఇదెప్పటి నుండి అని అడిగాడు. మొన్న మైత్య రిసెప్షన్ పార్టీకి వెళ్ళాం కదా, అప్పటి నుండి. సరైన పిలుపు దూరంగా అనిపిస్తుంది. అదే బంధంతో పిలిస్తే అందరూ ఎంతో క్లోజ్గా అనిపిస్తారు. మహి మిమ్మల్ని అన్నయ్య అంటుంది కదా, అందుకే నేను ఉదయ్ సార్ని అన్నయ్య అంటున్నా. నిఖిల్ అన్నయ్య, అక్షయ్ అన్నయ్య, అభి బావ, విశ్వబావ, మహి బావ అని అంటుంటే భలే కలిపాయ వరుసలు అన్నాడు ఆది. అలాగే అని కృతి గ్యాప్ ఇచ్చేసరికి, అలాగే అని చిన్నగా నవ్వుతూ అడిగాడు ఆది. అలాగే దర్శన్ బావ అని కృతి అతన్ని ఓరగా చూస్తూ అనేసరికి విచ్చుకున్న ఆది పెదవులు వెంటనే ముడుచుకుపోయాయి. కృతి అతని మోహంలో మారుతున్న భావాలు గమనిస్తూనే, భలే కలిపాను కదా వరుసలు అంది నవ్వుతూ. అన్నయ్య ఫ్రెండ్ని అన్నయ్య అని పిలవక బావేంటి అని చిన్నగా గొనుక్కొని మొహం తిప్పుకోగా, దర్శన్ నాకు కూడా ఫ్రెండే, పేరు పెట్టే పిలుస్తాను. వరుస పెట్టి పిలవాలంటే నన్ను ఇష్టపడి పెళ్లి చూపులకు వచ్చిన వాణ్ణి అన్నయ్య అంటే హట్ అవుతాడు కదా, అందుకే బావా అన్నాను. అనకూడదా అని కృతి వస్తున్న నవ్వుని ఆపుకొని అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంటే ఆది తనని తేరిపార చూసి, నీకెవరిని ఎలా పిలవాలి అనిపిస్తే అలా పిలుచుకో అని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్తుంటే కృతి అతన్ని నవ్వుతూ చూస్తూ, మా హీరో గారిలో జెలసీ మొదలైనట్టుంది, జెలసీతో ఎంత క్యూట్గా ఉన్నారు అని మురిసిపోతూ ఒక ఫ్లయింగ్ కిస్ విసిరేసి, జెలసీ ఫీల్ అవుతున్నారు అంటే ఎంతో కొంత నా మీద ప్రేమ ఉన్నట్టే కదా. ప్రేమ అంటే అత్యాశ అవుతుందేమో, అట్లీస్ట్ ఇష్టం మొదలైందా ఏమో, బట్ ఈ ఫీలింగ్ బాగుంది. ఎండాకాలంలో ఎండిపోయిన చెట్టు తొలకరి జల్లులకు మళ్ళీ చిగురించినట్టు ఈ ఎండాకాలం అయిపోయి ఆ తొలకరి జల్లులు పడేలోపు నా ప్రేమ జల్లులు మా ఆయనపై కురిపించి బండరాయి లాంటి ఆయన మనసును చిగురింపజేస్తే ఆ తర్వాత ఆయన ప్రేమ జల్లులు నాపై కురిసి నా మనసు కూడా చిగురిస్తుంది. అబ్బా, ఊహించుకుంటేనే ఎంత బాగుంది అని రెండు చెంపలకు చేతులు ఆనించుకొని మురిసిపోతూ, కృతి
నీలో గొప్ప కవయిత్రి ఉంది, శభాష్ అని తన భుజంపై తానే తట్టుకొని, ఈ అందమైన కవితను మన డైరీలో లిఖించాల్సింది అని లేడిపిల్లలా గెంతుతూ తన గదిలోకి వెళ్ళింది. ఆరాధ్య, కంగ్రాట్స్ అని కావ్య నవ్వుతూ ఆరుని హత్తుకొని ఆమె చేతిలో బాబును ఎత్తుకుంది. చిట్టి తల్లి, బుజ్జిబాబుని చూడు అని నిఖిల్ చేతిలో ఉన్న తన పాప నిర్వికకు చూపిస్తూ ఉంటే బాబు చేతిని పట్టుకొని చిన్నగా ముద్దిచ్చింది నిర్విక. హౌ క్యూట్ అని అందరూ నవ్వుతూ చూస్తుంటే పాపని సోఫాలో కూర్చోబెట్టి కావ్య చేతిలో బాబుని తీసుకున్న నిఖిల్ వాడిని ముద్దు చేస్తుంటే నిఖిల్ వైపే కొన్ని క్షణాలు చూసిన పాప మెల్లిగా ఏడుపు అందుకొని రూమంతా దద్దరిల్లేలా ఏడుస్తుంటే ఏమైంది తల్లి అని పాపని ఎత్తుకొని ఊరుకోబెట్టి ప్రయత్నం చేసింది కావ్య. ఊహు, పాప అస్సలు ఊరుకోకపోగా నిఖిల్ చేయి పట్టి లాగుతూ ఇంకా ఏడుస్తుంటే వీడిని ఎత్తుకున్నందుక అని ఏడుపు అని నిఖిల్ బాబు నుదుటిన ముద్దు పెట్టి బాబుని అభికి ఇచ్చి పాపను ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న వెంటనే ఏడు పాపేసిన కూతుర్ని మురిపంగా చూస్తూ నా బంగారు తల్లి, అప్పుడే జలిసిన నీకు అంటుంటే అందరూ నవ్వుతూ చూస్తున్నారు. ఈ చిట్టి కుట్టి డాడీ కుట్టినా అని పాప బుగ్గన ముద్దు పెట్టిన అభి లోపలికొస్తున్న వర్ష విశ్వలను చూసి నవ్వుతూ ఎదిరిల్లాడు. హాయ్ అభి అంటూ వర్ష బాబుని తీసుకోగా అభిని హక్తో పలకరించి హాయారు అంటూ తన ఎదురుగా చేర్లాక్కొని కూర్చున్నాడు విశ్వ. ఇల్లంతా ఒక పండగలా సందడిగా ఉంది. బాబు మాత్రం అచ్చం నీలాగే చాలా క్యూట్గా ఉన్నాడు. ఆరు చిన్నగా నవ్వుతూ చూస్తుంటే బయటికి వెళ్తున్న వైదేహిని చూసి హాయ్ ఆంటీ అని పలకరించాడు విశ్వ. బదులుగా చిన్న నవ్వు నవ్వి బయటికి వెళ్తున్న వైదేహి వైపు చూస్తూ మీ అత్తయ్య ఇప్పుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారా అని అడిగాడు విశ్వ. బాగానే చూసుకుంటున్నారు విశ్వ అంది చిన్నగా నవ్వుతూ. మొన్న ప్రియ వచ్చిందట కదా, పూణే వెళ్ళాక నాకు కాల్ చేసింది. ఇక్కడికి వచ్చింది కానీ మా ఇంటికి రాకుండానే వెళ్ళింది. ఎంతైనా మీరు బెస్ట్ ఫ్రెండ్స్, నేను జస్ట్ ఫ్రెండ్ అంతే కదా అని అంటున్న విశ్వను నవ్వుతూ చూస్తూ నువ్వు కూడా బెస్ట్ ఫ్రెండే, మీరు కూడా గుడ్ న్యూస్ చెప్తే అది తప్పకుండా వస్తుంది అంది. ఆ మాటలకు విశ్వ చిన్నగా నవ్వుకోగా అబ్బో సిగ్గే అని అతన్ని టీస్ చేస్తుంది ఆరు. కాసేపటికి ఉదయ్ కూడా రీచ్ అయ్యాడు. అభి ఫ్రెండ్స్తో పాటు బాబుని చూడ్డానికి వచ్చిన బంధువులు మహేంద్ర, వైదేహిల క్లోజ్ ఫ్రెండ్స్ పార్టీకి విచ్చేశారు. యంగ్ గ్యాంగ్ అంతా ఒక దగ్గర, పెద్దవాళ్ళ గ్యాంగ్ అంతా ఒక దగ్గర చేరి సందడి సందడిగా మారింది గార్డెన్ అంతా. అక్షయ్, ఆ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది? నిత్య పక్కన నవ్వుతూ మాట్లాడుతున్న ప్రణవిని చూస్తూ అడిగాడు నిఖిల్. తనా అని అక్షయ్ పక్కనే కూర్చున్న అయాన్ భుజాన్ని తన భుజంతో ఢీకొట్టి అయాన్ మామ కూతురు, అయాన్ ఒప్పుకుంటే పెళ్లి కూతురయ్యి తన లైఫ్ పార్ట్నర్ అవుతుంది. ఇరు కుటుంబాలకు సమ్మతమే అన్నాడు అక్షయ్ మొహం మార్చుకుని గుర్రుగా చూస్తున్న అయాన్ను ఓరగా చూస్తూ. నిజమా? అమ్మాయి బాగుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా అయాన్, ఏదైనా రైట్ ఏజ్లో జరిగితేనే బాగుంటుంది. నిఖిల్ మాటలకు అయాన్ నీరసంగా చూస్తూ మీరు కూడానా? నాకేం ఇప్పుడే వయసు అయిపోలేదు అన్నాడు. నిఖిల్ నవ్వి సరేలే, మూడాఫ్ అవ్వకు, ఎంజాయ్ ద పార్టీ అని డ్రింక్ సిప్ చేసిన నిఖిల్ అక్షయ్ నువ్వు తాగట్లేదేంటి అని అడిగాడు. చెల్లిని అల్లుని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి కదా, బావ డ్రాప్ చేసి వస్తా అన్నారు కానీ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అన్నాడు. అది కూడా కరెక్టేలే అన్నాడు నిఖిల్ చిన్నగా నవ్వుతూ. ఆయా నిత్యకు వసుధకు మధ్యలో కూర్చొని అందరితో కలిసిపోయి ఫ్రీగా మాట్లాడుతున్న ప్రణవిని చూస్తూ అందరూ అంటున్నారు కానీ ఈ పిల్లకి నా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కొంచెం కూడా అనిపించట్లేదు. నేను నో చెప్పానని హర్ట్ అయిందా, లేదా వేడి కాకపోతే ఇంకొకడని లైట్ తీసుకుందా? ఏదైతే నాకేంటి, ఈ పిల్ల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని చూపు మరల్చుకొని డ్రింక్ సిప్ చేసి చిల్లీ చికెన్ నోట్లో వేసుకున్నాడు. టెర్రస్పై కాసేపు సమయం గడిపి ఆది గదిలోకి వచ్చేసరికి బాత్ చేసి సారీ కట్టుకొని మిర్రర్ ముందు నిలబడ్డ కృతి నల్లపూసల హుక్కులో చిక్కుకున్న తన కుర్రలను తీయడానికి నానా తిప్పలు పడుతుంది. డోర్ను ఆనుకొని ఆమె తిప్పలను సన్నని నవ్వుతూ కొన్ని క్షణాలు చూసిన ఆది కృతి చిరాకుతో చేకుకున్న జుట్టుపై తన ప్రతాపం చూపి పీకేయడానికి రెడీ అయిపోగా ఫాస్ట్గా వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు ఆది. అతని స్పర్శకి దిగ్గున తలెత్తి మిర్రర్లో నుండి చూసింది కృతి. నా బుర్ర తినడానికైతే నీ గంటలు గంటలు ఓపుకుంటుంది, ఈ హెయిర్ తీయడానికి మాత్రం కొంచెం కూడా ఓపుకుండదు. ఎలా పడితే అలా లాగితే నీ జుట్టుతో పాటు ఈ చైన్ కూడా తెగిపోతుంది. చేతులు నేను తీస్తాను అన్నాడు. చేతులు తీసిన కృతి చిక్కుకున్న హెయిర్ తీస్తున్న ఆది మునివేళ్ళు మెడ మీద కదలాడుతూ గిలిగింతలు పెడుతుంటే బ్లష్ అవుతూ పెదవులపై చిరునవ్వుతూ మిర్రర్లో నుండి అతన్ని రెప్పవేయకుండా చూస్తుంది. కృతిని గమనిస్తూనే చైన్ హుక్కు నుండి హెయిర్ తీసిన ఆది చేత్తో ఆ హుక్కుని దగ్గరికి ప్రెస్ చేస్తుంటే హార్డ్గా ఉండి దగ్గరికి అవ్వకపోవడంతో ఆమె జుట్టుని పక్కకు నెట్టి వంగి నోటితో దగ్గరికి ప్రెస్ చేస్తుండగా మెడ మీద శృతి మెత్తగా తాకిన అతని పెదవుల స్పర్శకి కృతి ఒళ్ళు ఒక్కసారిగా జల్లమనగా
కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. ఆమె పిడికిళ్ళు చీరను గట్టిగా పట్టుకున్నాయి. హుక్ ప్రెస్ చేసి అయిపోయింది అని మెల్లిగా చెప్పి బిగుసుకుపోయిన కృతిని ఒకసారి చూసి అది సైలెంట్గా బయటికి వెళ్ళిపోగా గుండెపై చెయ్యి వేసుకుని బెడ్పై కూలబడింది కృతి. తనువంతా ఏదో వింత మత్తుపాకగా మదిలో చిలరేగిన కొత్త అలజడిని కంట్రోల్ చేసుకుని, మీరిలా సడన్గా షాక్లు ఇస్తే నా చిట్టి గుండె ఏమైపోవాలండి అని మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకొని సిగ్గుపడుతూ తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది. అందరి నుండి కొంచెం దూరంగా వచ్చి మహికి కాల్ చేశాడు మహేంద్ర. డాక్టర్తో మాట్లాడుతున్న మహి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో మహి, ఎలా ఉంది మమ్మీకి? నిన్నటికి వాటికి కండిషన్ కొంచెం బెటర్ అయింది డాడ్. ఆ విషయం గురించి డాక్టర్తో మాట్లాడుతున్నాను. ఓకే మహి, డాక్టర్తో మాట్లాడాక కాల్ చేయి. టేక్ కేర్ అని ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్చి రాజేంద్ర వాళ్ళతో పాటు కూర్చున్నాడు. తమ గ్యాంగ్ దగ్గరకు వచ్చిన అభి, యూ క్యారీ ఆన్, నేను ఆరుని బాబుని డ్రాప్ చేసి వచ్చాక మీతో జాయిన్ అవుతాను. అయాన్ అందరికీ కావాల్సినవి చూసుకో అని చెప్పాడు. అలాగే అన్నయ్య అని అయాన్ లేచి అభితో పాటు కదిలాడు. వెళ్తున్న ఆరుకి బాబుకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ లేచి దగ్గరకొచ్చారు. వైదేహి బాబు మొహం నిండా ముద్దులు కురిపించి ఆరు వైపు చూసి బాబు జాగ్రత్త అంది. అలాగే అత్తయ్య అని తలాడించింది ఆరు. వసుధ ఆరుని హత్తుకుని జాగ్రత్తగా ఉండు, అమ్మ చెప్పింది విని మారం చేయకుండా బాలింతపత్యం శ్రద్ధగా పాటించు, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంది. అలాగే అత్తయ్య అంది హ్యాపీగా నవ్వుతూ. నిత్య బాబుని గుండెకి హత్తుకొని ఎవరు అడిగినా ఇవ్వకుండా కళ్ళ నీళ్లతో చిన్న పిల్లల ఫేస్ పెట్టి చూస్తుంటే ఆరు ఆమె గడ్డం పట్టుకొని, త్వరగా మా ఇంటి కోడలుగా వచ్చేస్తే నువ్వు దగ్గరుండి నీ అల్లని చూసుకోవచ్చు అంది నవ్వుతూ. పెళ్లి చేసుకుంటే మాత్రం ఎప్పటికీ నాతోనే ఉండడుగా, మళ్ళీ 3 నెలలకు 5 నెలలకు ఇక్కడికి వచ్చేస్తారుగా వదినా, అప్పుడేం చేయాలి? మీ అన్నయ్యను ఇల్లరికం తెచ్చుకోవాలా? ఇల్లరికం ఏమీ అవసరం లేదు అని ఆరు నిత్య చెవి దగ్గర కొంగి, అప్పుడు ఒక బుజ్జి బేబీని నీ బుజ్జి పుట్టలోకి తెచ్చుకో చాలు, పుట్టింటికి వచ్చేయచ్చు అంది గుసగుసగా. నిత్య సిగ్గుపడుతూ, పోదినా అప్పుడైనా నేను ఇంకా చిన్నపిల్లని అంది మెల్లిగా. అవునవును చాలా చిన్నపిల్లవి అని టీసింగ్గా నవ్వింది ఆరు. నిత్య దగ్గర నుండి అందరి చేతులు మారి తాతయ్య దగ్గర చేరాడు జూనియర్ అభి. మహేంద్ర మనవడిని కళ్ళ నిండా చూసుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని ఆరుకి జాగ్రత్తలు చెప్పి బాబుని అందించగా అందరికీ బాయ్ చెప్పి అమ్మానాన్నలతో వెనకాల కూర్చుంది ఆరు. అభి ముందు కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు అక్షయ్. వైదేహి కళ్ళనీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళగా తన వెనుకే కదిలాడు మహేంద్ర. అన్ని నెలలు వాణ్ణి చూడకుండా ఎలా ఉండాలండి అని ఏడుపు మొహంతో బెడ్పై కూలబడిన వైదేహిని చూసి చిన్నగా నవ్వి, అన్ని నెలలు చూడకుండా ఎవరుండమన్నారు? నీకెప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు వెళ్ళి చూడొచ్చు కదా అన్నాడు మహేంద్ర ఆమె పక్కన కూర్చుంటూ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అంది మొహం చిట్లిస్తూ. అది ఎవరో పరాయి వాళ్ళ ఇల్లు కాదు వైదేహి, మన వియంకులిల్లు, మన కోడలిల్లు. నీకు నిజంగా మనవడి మీద ప్రేమ ఉంటే వెళ్ళు, లేదు నాకు మనవడి కంటే నాకు స్థాయే ముఖ్యం, పంతమే ముఖ్యం, తగ్గేదేలే అనుకుంటే నీకే కష్టం. వచ్చిరాని కోపాలతో పంతాలతో బీపీ కొని తెచ్చుకోకు అంటూ ఫోన్ వాచ్ తీసి బెడ్పై పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు మహేంద్ర. తల పట్టుకుని కూర్చున్న వైదేహి మహేంద్ర ఫోన్ రింగ్ అవడంతో తల తిప్పి చూసింది. స్క్రీన్పై మహి పేరు చూసి ఆమె మొహంలో భావాలు మారిపోగా మూసి ఉన్న వాష్రూమ్ డోర్ వైపు ఒకసారి చూసి ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మహేంద్ర కొడుకు అనే నిజం వైదేహికి తెలియనుందా? ఆది కృతుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.